గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు దావోస్ పర్యటించారు. పర్యటన చాలా విజయవంతమైంది. చాలామంది పారిశ్రామికవేత్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంధకారంలో వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి ప్రపంచానికి మేము వచ్చాము, మేము ఉండి సరిదిద్దుతామని చెప్పి నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ పర్యటన జరిగింది. ఒక్క రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. మా రాష్ట్రంతో పాటు దేశానికి ఉన్న అవకాశాలు, దేశంలో ఉన్న అవకాశాలు, దేశానికి పెట్టుబడులు మిగతా మంత్రులంతా, మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని వైసీపీ ప్రభుత్వంలో 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బ్రాండ్ ఏపీగా చేస్తే ఎప్పుడే కానీ దావోసుకు పోయేది లేదు. పోయిన ఒకసారి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన చలి ఉంది పోలేదంటారు. -6 డిగ్రీల చలిలో కూడా ప్రతి చోటికి తిరుక్కుంటా, చిన్న పిల్లోడు వయసులో ఉన్నోళ్ళు కూడా తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి మా దగ్గర పెట్టుబడి అని చెప్తే దిగ్గజాలందరూ, ప్రపంచంలోని పెద్ద దిగ్గజాలందరూ కూడా ఆయనను గౌరవించి రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయన విజన్ అంతా తెలుసుకొని ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మేము ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఐటీ ఇండస్ట్రీని తెలుగు వాళ్ళకు పరిచయం చేసింది చంద్రబాబు గారు. ఇక్కడ అమెరికాలో అక్కడ ఉన్న దగ్గర ఇక్కడ కావాలా, మన హైదరాబాద్కు రావాలా, ఇక్కడ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే దాని రూపురేఖ ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతా కూడా ఎవరైనా ఐటీని బాగా ప్రమోట్ చేసినారని ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా చెప్తారు, ఏ రాష్ట్రానికి పోయినా కూడా. అటువంటిది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అందరితో మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ మీద మాట్లాడడం జరిగింది. రాత్రింబౌలు కష్టపడుతున్నారు. ఎవరి కోసం? వాళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో దగ్గర 11,77,000 కోట్లు పెట్టుబడులు పెట్టిస్తే ఆ వచ్చిన కంపెనీలన్నిటి కూడా కమిషన్ల కకృతి కోసం భయపెట్టి తరిమేసిన దౌర్భాగ్యం గత 5 ఏళ్ళలో చూసాం. మళ్ళా తిరిగి బ్రాండ్ ఏపీ నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి తపన, లోకేష్ గారి వాళ్ళ పని చూస్తుంటే ఇప్పుడు వచ్చిన 7 నెలల్లోనే గత 5 ఏళ్ల కన్నా ఎక్కువ పెట్టుబడి రావడం జరిగింది రాష్ట్రానికి. దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ 7 నెలల్లోనే ఏపీకి తీసుకురావడం ప్రజలందరూ చూస్తున్నారు. దగ్గర 40,000 ఉద్యోగాలు అప్పుడే దాని ద్వారా వస్తాయి. ఇండైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు ఇంకా దాంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇవి డైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు మాత్రమే. పెట్టుబడి ఎవరైతే వస్తారో వాళ్ళకు మనం ఏమి చేయగలము, వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఎంత తొందరగా ఇప్పిస్తాము, ఇంకేమై ప్రోత్సాహకాలు ఇస్తాము, దీని మీద ఆలోచన పెట్టకుండా మా ప్రోత్సాహం ఏంది, మాకేమిస్తారన్న విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి వచ్చేటివన్నీ పోయినాయి. మళ్ళీ ఆ పరిస్థితి, ఆ నమ్మకాన్ని తిరిగి ఏపీకి రాబట్టడంలో ఈ దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు.